హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియోలో కొన్ని ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. సారీ. హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని వెస్టర్న్ వేర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. చాలా డేస్ అయిపోతుంది వెస్టర్న్ వేర్ కలెక్షన్ మీతో షేర్ చేసి. సో కొన్ని ఫ్రాక్స్, కొంచెం పార్టీ వేర్ లాగా అట్లా ట్రై చేశాను. సావానా మీకు తెలిసే ఉంటుంది కదా యాప్. సో నేనైతే యాప్లో పర్చేస్ చేశాను. వెబ్సైట్ కూడా ఉంటుంది, వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. పార్టీ వేర్ కలెక్షన్ అయితే ట్రై చేశాను. అంటే కొంచెం ఫ్రాక్స్ ఈ స్టైల్లో అనమాట. సో నాకు చాలా నచ్చాయి. ఈ బ్రాండ్లో యాక్చువల్లీ లాస్ట్ టైం నేను టీ-షర్ట్స్ అట్లాంటివి ఏదో ట్రై చేసా. బర్త్డే డ్రెస్సెస్ హాల్ లాగా కూడా ఒకటి చేశాను, గుర్తుందా లేదో. చాలా మందికి చాలా నచ్చింది అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్. అందుకే ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఇవి ట్రై చేశాను. యాక్చువల్లీ నేను రాంగ్ సైజ్ తీసుకున్నాను. ఒక సైజ్ ఎక్స్ట్రా అని ఒక ఎక్సెల్ తీసుకున్నా, లార్జ్ తీసుకోకుండా. సో ఎందుకంటే ఎక్సెల్ లాస్ట్ సైజ్ అనమాట. సవానాలో XXL లాగా లేవు, ఎక్కువ కనిపించలేదు. XXL ఆప్షన్ సపరేట్గా ఉన్నట్టున్నాయి. బట్ దీంట్లో వీటిల్లో అయితే ఎక్సెల్ లాస్ట్ సైజ్. సో నేను కొంచెం లార్జ్, జనరల్గా లార్జ్ యూస్ చేస్తున్నాను కదా. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుందాంలే, మంచిది కదా అన్నట్టుగా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. బట్ అవి లూజ్ అయిపోయాయి నాకు. సో కాబట్టి ఎగ్జాక్ట్ సైజ్ మీరు ఏదైతే అదే తీసుకోండి. ఒక సైజ్ ఎక్స్ట్రా అయితే వెళ్ళద్దు. సో దట్ ఆ లుక్ కనిపించదు అనమాట. ఎస్పెషల్లీ ఫ్రాక్స్ ఏంటంటే ఈ స్లీవ్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే లుక్ సరిగ్గా తెలియలేదు. అండ్ నెక్ కూడా జారిపోవడం అట్లా అయ్యింది నాకు. సో ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నాను, బట్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుందాంలే, కొంచెం లూజ్ ఉంటాయి కదా అన్నట్టుగా. ఏదో మన మైండ్ కొంచెం లూజ్ ఉండి మనకి, సో లూజ్ అన్నట్టు లూజ్ తీసుకుందాం అనుకున్నా. బట్ చూస్తే ఫిట్టింగ్ కొంచెం లూజ్ అయ్యేసరికి కొంచెం జారిపోవడం అట్లా అయిపోతుంది కదా. సో ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోండి. కానీ ఫ్యాబ్రిక్స్, స్టైల్స్ ఎంత బాగున్నాయి తెలుసా. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. బ్లాక్ ఏముంది దీంట్లో అనుకుంటున్నారా? నాకైతే ఈ బ్లాక్ చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ ప్యాటర్న్ బాగా నచ్చింది నాకు. కాకపోతే వీడియోలో అంత తెలియలేదు ఈ ప్యాటర్న్ ఇలా ఉంది అని చెప్పి. దూరంగా అలా తీస్తాం కదా. యాక్చువల్లీ సైజ్ లెంత్ వైజ్ కూడా చాలా మంది చూపించమని అడుగుతున్నారు. అందుకనే నేను కొంచెం దూరంగా కెమెరా పెట్టి తీశాను. సో ఎక్కువ ఈ బ్లాక్లో బ్లాక్ కలిసిపోయి అంత తెలియట్లేదు. బట్ నార్మల్గా అయితే ఇక్కడ ఈ ప్యాటర్న్ చాలా బాగుందన్నమాట. ఈ అవుట్ఫిట్కి ఇదే ప్లస్. నేను కూడా ఇది చూసే తీసుకున్నా ఈ ప్యాటర్న్ నచ్చి. సో ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర ఇక్కడ వస్తుంది అనమాట ఒక టై చేసుకునేలాగా. సో చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ చూస్తే ఇంకా లుక్ వస్తుంది. యాక్చువల్లీ ఇది వేరే కలర్లో ఇచ్చుంటే ఇంకా బాగా కనిపించేది. బట్ బ్లాక్ ఇవ్వడం వల్ల ఎక్కువ కనిపించట్లేదు. కానీ కొంచెం యూనిక్ ఉంటుంది, కొంచెం క్లాసీగా ఉంటుంది. వేరే కలర్ అయితే కొంచెం ఫీల్ మిస్ అవుతుంది అనమాట. క్యారీ చేయడానికి బాగుండేలాగా. సో చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్. నేను సైజ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల కొంచెం లూజ్ ఉంది ఏమనుకోకండి. బట్ మీరు రెగ్యులర్ సైజ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. నేను పక్కన యాడ్ చేస్తాను, నేను వేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా? సో అది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ ఇది అన్నీ అలాగే చేశాను యాక్చువల్లీ. బట్ ఇది ఏంటంటే కొంచెం మనకి స్ట్రెచ్చింగ్ మెటీరియల్ అనమాట ఈ అవుట్ఫిట్. దానివల్ల కొంచెం అంత తెలియలేదు ఇది లూజ్గా ఉంది నాకు అని. బట్ ఇది ఎంత బాగుందో, మంచిగా పార్టీ వేర్ అనమాట. ఇది ఫుల్ నైట్ టైం వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఏదైనా బర్త్డేస్కి కానీ మన బర్త్డేస్కి కానీ వేసుకుంటే మంచి యూనిక్గా కనిపిస్తాం. అండ్ ఇక్కడ ఈ స్టైల్ కూడా నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ సావానాలో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ బాగుంటాయి. సింపుల్ ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టైల్స్ మెయింటైన్ చేస్తారు. సో దట్ కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఇలా రిబ్బన్ టైప్ వచ్చి బాగా కనిపిస్తుంది. నేను వేసుకుని చూపిస్తాను. యాక్చువల్లీ నా కెమెరా కొంచెం ఫోకస్ ప్రాబ్లం అయింది. చాలాసార్లు షూట్ చేశాను ఈ అవుట్ఫిట్లో పర్టికులర్లీ. అండ్ నా బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ కలర్ కదా. సో లైట్ కలర్లో కలిసిపోతుంది అని చెప్పి ఇక్కడ కూడా షూట్ చేశాను. చూడండి, మీకు నేను కొంచెం బాగా ఎక్కడ కనిపిస్తుందో అక్కడ పెడతాను చూడండి బ్యాక్గ్రౌండ్. ఓకేనా? సో ఇది కొంచెం లెంత్ కూడా మంచి లెంత్ ఉంది. నాకు ఇలా ఇంత లెంత్ ఉంటే నచ్చుతుంది. అండ్ కొంచెం స్ట్రెచబుల్ ఉందన్నమాట క్లాత్. సో దట్ మనం నేను లూజ్ తీసుకున్నాను. ఇవన్నీ లూజ్గా అనిపించాయి. బట్ ఇది అలా అనిపించలేదు బికాస్ కొంచెం స్ట్రెచబుల్ ఉంది. కొంచెం మనకి అలా హగ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట క్లాత్. సో ఇది కూడా స్మూత్ ఉంది అండ్ మంచి షైనింగ్ ఉంటుంది అనమాట క్లాత్ కూడా. సో చూసారా, బాగుంది, చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి పార్టీ వేర్ అండ్ మంచి కలర్. ఇది నేను లాస్ట్ వీడియోలో వేసుకుంటే చాలామంది అడిగారు ఈ అవుట్ఫిట్. ఇది కూడా యాక్చువల్లీ బాడీ హగ్గింగ్ లాగే వస్తుంది అనమాట. మనకి లుక్ బాగుంటుంది. ఇది లెంత్ సేమ్, ఇది కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ ఇది డిఫరెంట్ క్లాత్, నెట్ టైప్ వచ్చింది ఇది. అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అండ్ డిజైన్ కూడా డిఫరెంటే. ఇది మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వచ్చేస్తుంది.
సో అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి. ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నా, బట్ ఇది కూడా బాడీ హగ్గింగే, కొంచెం స్ట్రెచబుల్ లాగా వస్తుంది. సో దట్ దానివల్ల కొంచెం అంత లూజ్గా అన్నట్టు ఏం కనిపించట్లేదు. నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తా. కలర్ కూడా చాలా బాగుంది, గ్రే షేడ్. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ఇదైతే నాకు చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టై చేసుకుంటాం అనమాట. ఇది మనకి ఇట్లా ఇలా మనం ఇలా టై చేసుకోవచ్చు. సో ఇక్కడ టైట్ అయిపోతుంది మనకి. సో ప్రాబ్లం ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుంది వేసుకోవడానికి. సో నాకైతే సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల లూజ్ అనిపించింది. యాక్చువల్లీ స్లీవ్స్ కూడా కొంచెం లూజ్ మోడల్ అనమాట ఇది. సో లూజ్ మోడల్ నేను మళ్ళీ ప్లస్ ఎక్స్ట్రా సైజ్ తీసుకోవడం వల్ల ఇంకా లూజ్ అన్నట్టు అయిపోయింది. బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, నాకు డిజైన్ చాలా నచ్చింది, కలర్ చాలా నచ్చింది, అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోండి, అదొకటే మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొకటి వీటికి జిప్స్ కూడా వచ్చాయి. అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ జిప్స్ ఉన్నాయి. సో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇవి కొంచెం డ్రెస్సెస్ కదా, సో కొంచెం లూజ్ ప్యాటర్న్స్లా కాకుండా కొంచెం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్స్ లాగా వేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది. మనకి బాడీ హగ్ చేసుకున్నట్టు ఉంటే బాగుంటాయి అనమాట ఈ స్టైల్ అవుట్ఫిట్స్కి ఎస్పెషల్లీ. సో ఎస్, నెక్స్ట్ టైం నేను కొంచెం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుని మళ్ళీ చూపిస్తాను. లాస్ట్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుని వేసుకున్నప్పుడు చాలా అవుట్ఫిట్స్ వేసి చూపించాను, చాలా నచ్చింది అందరికీ. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. సింపుల్గా పార్టీస్కి అట్టిగా వేసుకోవడానికి కూడా బాగుంటాయి ఈ అవుట్ఫిట్స్ అన్నీ. సో నేను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకొకటి జీన్స్ కూడా ఉంది. సావానాలో జీన్స్ ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదు, తీసుకుని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా చూపిస్తా. ఇదే అనమాట జీన్స్. ఇప్పుడు లూజ్ ఫిట్స్ బాగా ఉన్నాయి కదా, సో నేను మొన్నటి వరకు లూజ్ ఫిట్స్ జీన్సెస్ చాలా యూజ్ చేశాను లాస్ట్ 1 year వరకు. ఈ మధ్య పెద్ద జీన్సెసే వాడట్లే. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాము. ఎప్పుడు జీన్స్ నేను డైరెక్ట్ వెళ్ళి స్టోర్కి వెళ్ళి ఏదైనా స్టోర్కి వెళ్ళి ట్రై చేసి నాకు సెట్ అయితేనే తీసుకుంటా. ఎక్కువ జీన్సెస్ ఆన్లైన్లో తీసుకొని నేను. బట్ ఎందుకో ఈ బ్రాండ్లో యాక్చువల్లీ బాగున్నాయి క్వాలిటీ. సావనాలో నేను చాలా ఫ్రాక్స్, టీ షర్ట్స్ అన్నీ ట్రై చేశాను కదా, చాలా బాగా అనిపించాయి. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఇది కూడా ఫిట్టింగ్ బాగుంటే ఓకే కదా అనిపించి తీసుకున్నాను. నాకు ఇలా టాన్ జీన్స్లు ఇష్టం. సో లూజ్ ఉంటుంది అండ్ టాన్ జీన్స్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా నచ్చింది నాకు. చూడండి, మీకు కూడా కావాలంటే తీసుకోండి. ఇలాంటి ఒక కలర్ ఉంటే అన్నిటికీ ఆల్మోస్ట్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. లూజ్ ఫిట్ వస్తుంది అనమాట, మామ్ ఫిట్ లాగా. మామ్ ఫిట్ ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు. సో సైజ్ అయితే నార్మల్గానే తీసుకున్నాను. స్టైల్ అయితే బాగుంది. యాక్చువల్లీ నేను లూజ్ ఫిట్స్ తీసుకుంటాను కానీ లెంత్ ఫుల్ వచ్చేలాగా తీసుకోను. కొంచెం 3/4 లాగా వస్తాయి కదా, 3/4 కాదు మరి, కొంచెం యాంకిల్ లెంత్ లాగా వస్తాయి కదా, అట్లా తీసుకుంటా. ఇది ఫుల్ లెంత్ లాగే వచ్చింది. సో ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అన్నట్టు తీసుకున్నాను అనమాట. బాగుంది, ఫిట్టింగ్ బాగుంది. సో ట్రై చేస్తానంటే మీరు కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్లీ. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.